గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులతో కూడిన గజ్వేల్ నియోజకవర్గ సంపర్క్ అభియాన్ సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులతో కూడిన గజ్వేల్ నియోజకవర్గ సంపర్క్ అభియాన్ సమావేశానికి హాజరైన దీపక్ ప్రకాష్ జార్ఖండ్ రాజ్యసభ సభ్యుడు, జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరియు వివిధ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో దీపక్ ప్రకాష్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ 8 సంవత్సరాల కాలంలో భాజపా అనుకున్న విధంగా ఐడియాలజికల్ కమిట్మెంట్స్ అన్ని మా ప్రభుత్వ హయాంలో జరగడం గొప్ప విషయమని, సెక్షన్ 370/35లను తొలగించామని, అంతేకాకుండా రామ మందిరం లాంటి భవ్య దేవాలయాలు ఎన్నో నిర్మించామని, అంతేకాకుండా మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించామని అన్నారు. మరియు భాజపా రైతు పక్షపాతి అని, రైతుల కోసం 2013 నుండి 2014 సంవత్సరంలో 21,933 కోట్ల బడ్జెట్ ఉండగా ప్రస్తుతం అనగా 2022 నుండి 2024 నాటి బడ్జెట్లో 1,24 కోట్ల రూపాయలు రైతుల కోసం కేటాయించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీదేనని అన్నారు. 11 కోట్ల రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజనలో భాగంగా ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి బీద కుటుంబానికి 5 కిలోల బియ్యం ఉచితంగా బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. జలజీవన్ ఆవాస్ లో భాగంగా 6.5 కోట్ల ఇళ్లలో శుద్ధీకరణ చేసిన తాగునీరు అందిస్తున్నది మా ప్రభుత్వమని, 9 కోట్ల మహిళలకు వంటింట్లో ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చామని అన్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్ జీఎస్టీ చట్టం సవరించామని, దీనివల్ల 1,06,000 కోట్ల దేశానికి లాభం వచ్చిందని అన్నారు. 200 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామని, ఇప్పటి వరకు 1.35 కోట్ల ఆధార్ కార్డులు చేయించామని, 2016లో సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లో దాగి ఉన్న తీవ్రవాదులను మట్టుపెట్టిన ఘనత కూడా మా ప్రభుత్వానిదే అని అన్నారు. తీవ్రవాదుల సంకల్పాన్ని మట్టుపెట్టిన ఘనత కూడా మోదీదే అని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో భారతీయులు విదేశాల్లో ఉండిపోగా వాళ్లను మనం సురక్షితంగా పిలిపించుకోగలిగామని, ఉక్రెయిన్లో ఉన్న ప్రవాసీ భారతీయులు 47,000 మందిని సురక్షితంగా వారి గృహాలకు పంపించడం జరిగిందని, స్వచ్ఛ భారత్ యోజనలో భాగంగా 11 కోట్ల శౌచాలయాలను నిర్మించినట్లు తెలిపారు. జన్ధన్ యోజనలో భాగంగా 23,000 కోట్లు ఖాతాలను తెరిపించామని అన్నారు. सम्मानित पत्रकार बंधु, मीडिया एवं प्रिंट मीडिया के सभी सम्मानित पत्रकार बंधुओं को मैं अपनी ओर से अभिनंदन करना चाहता हूं। प्रधानमंत्री नरेंद्र मोदी के 8 वर्ष 8 साल बेमिसाल 8 साल सेवा, सुशासन और गरीब कल्याण के प्रति समर्पित सरकार। 8 साल में प्रधानमंत्री जी के द्वारा जो उपलब्धियां हासिल की गई है, इससे स्पष्ट है कि देश का मान, सम्मान और स्वाभिमान बढ़ा है। केवल देश के नागरिकों का सम्मान अंतर्राष्ट्रीय जगत में भी बढ़ा है। देश का सम्मान और स्वाभिमान अंतर्राष्ट्रीय जगत में ही बढ़ा है। 8 वर्षों में जहाँ पर हम जो हमारे आइडियोलॉजिकल कमिटमेंट थे उसको हमने पूरा करने का काम केंद्र की सरकार, भारतीय जनता पार्टी की सरकार, नरेंद्र मोदी जी की सरकार ने किया है। चाहे धारा 370 हो, 35 हो, उसको ख़त्म करने का काम किया हो। राम मंदिर का भव्य मंदिर बने, इसके लिए शिलान्यास हुआ है। और नारी सशक्तिकरण, उसके लिए ट्रिपल तलाक जैसे जो चीज़ें थी उसको ख़त्म करने का केंद्र की सरकार ने, मोदी जी की सरकार ने किया है। हम सब जानते हैं कि देश की आत्मा गाँवों बसती और गाँव में किसान रहते हैं। किसानों के संदर्भ में अगर कहा जाए तो 2013 और 14 में जहां 21,933 करोड़ 21,933 करोड़ का बजट था, वो अब जाकर के 2022 और 23 में 1,24,000 करोड़ रुपए का बजट किया गया।
8 सालों में 6% का बजट का इजाफा किया जाए किसानों को, और किसानों के हित के लिए, किसानों के आर्थिक उन्नति के लिए कि किसान सम्मान निधि योजना के तहत 6,000 रुपये जो 11 करोड़ से ऊपर किसानों को मिलता है, जिससे किसानों के आर्थिक संपन्नता बढ़ी है। आवास, यहाँ पर हम कह सकते हैं कि भारत की सरकार, केंद्र की सरकार ने गरीबों के लिए, नितांत आवश्यक लोगों के लिए 3 करोड़ आवास बनाने का काम किया है। जल जीवन मिशन के तहत हर घर में, लोगों के घर में शुद्ध पानी मिले, इसके लिए 6.5 करोड़ लोगों के घरों में शुद्ध पानी पहुंचाने का काम मोदी जी की सरकार ने किया है। उज्ज्वला योजना, घर घर में लोगों के यहाँ जो BPL हमारी बहनें थी, माताएं थी, उनके यहाँ 9 करोड़ से ऊपर घरों में रसोई घर में LPG गैस सिलेंडर देने का काम भारत की सरकार ने किया है। हम सब कोई जानते हैं कि कोरोना के कालखंड में 200 करोड़ मुफ्त में वैक्सीनेशन देने का काम केंद्र की सरकार ने किया। 80 करोड़ लोगों को 24 महीने तक, अभी तक चल रहा है योजना। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत 5 किलो अनाज देने का काम किया है। उसी से कह सकते हैं कि वन नेशन वन टैक्स के तहत GST का कानून बनाया गया, और GST में अप्रैल महीने में सबसे ज़्यादा संग्रह किया गया, और वो 1.68 करोड़ रुपये का संग्रह हुआ, जो एक रिकॉर्ड है। उसी प्रकार अगर हम बात करते हैं तो आधार कार्ड 133 करोड़ बनाने का प्रधानमंत्री जी केंद्र की सरकार ने किया, 133 करोड़ आधार कार्ड। उसी प्रकार हम सब जानते हैं कि सशक्त भारत के लिए भारत की सरकार ने लगातार किया है। 2016 में जहाँ सर्जिकल स्ट्राइक के माध्यम से पाकिस्तान में घुस करके आतंकवादियों के मनोबल को तोड़ने का काम किया, तो 2019 में एयर स्ट्राइक के माध्यम से पाकिस्तान में घुस करके हमारे फौज ने आतंकवादियों को बर्बाद करने का काम हुआ, और इसलिए हो पाया कि भारत की सरकार का नेतृत्व करने वाला नरेंद्र मोदी जी का। इसलिए हम जानते हैं कि कोविड के कालखंड में हमारे कई लोग, हमारे भारत के कई नागरिक फंसे हुए थे दूसरे देश में, और उसको वापस लाने का एक बहुत बड़ा एक जोखिम काम था, एक बड़ा परिश्रम का काम था, और उसमें भारत की सरकार ने करीब 2 करोड़ लोगों को विदेश से लाने का काम किया है। यमन में हमारे भारत के लोग फंसे हुए थे, उसमें कई लोगों को लाने का, 47,000 लोगों को लाने का काम किया है। इसलिए हम कह सकते हैं कि भारत की सरकार लगातार बेहतर गाँव गरीब किसानों के लिए काम करने वाली सरकार है। अब इसके साथ साथ हम कह सकते हैं स्वच्छ भारत योजना के तहत शौचालय का निर्माण भारत की सरकार ने किया, जिसको महिलाओं के लिए अति आवश्यक था। 11 करोड़ शौचालय बनाने का काम भारत की सरकार मोदी ने किया है। इसी तरह से हमारी माताओं को जो मातृत्व अवकाश मिलता था, वो पहले 12 सप्ताह का मिलता था, उसको 26 सप्ताह करने का काम भारत की सरकार ने किया। उसी प्रकार से हम कह सकते हैं कि जन धन योजना 23 करोड़ महिलाओं का खाता खुलवाने का काम भारत की सरकार नरेंद्र मोदी जी ने किया है। लगातार इस प्रकार के काम किए। उसी प्रकार से एक भारत श्रेष्ठ भारत बने, मेड इन इंडिया, मेक इन इंडिया, मेक फॉर ग्लोबल, ऐसा एक आधार बनाते हुए हम सबसे ज़्यादा निर्यात इस वर्ष हम लोगों ने करने का काम किया, सबसे ज़्यादा भारत की सरकार ने किया है। और नई शिक्षा नीति के तहत जो 1986 से पुराना बना हुआ था, उसको बदलने का काम किया, और उसके माध्यम से रीजनल लैंग्वेज को बढ़ाने का काम भारत की सरकार ने किया। साथ साथ न्यू एजुकेशन पॉलिसी के तहत शिक्षा को रोजगार से जोड़ने का काम किया है। और हम सब जानते हैं कि प्रधानमंत्री कौशल विकास योजना के तहत 2.25 करोड़ नौजवानों को इससे शिक्षित किया गया है। हम सब जानते हैं। इसी प्रकार से अगर सड़क की बात करें, कनेक्टिविटी की बात करें, रोड की बात करें, एयर कनेक्टिविटी की बात करें, बंदरगाह की बात करें, तो लगातार भारत की सरकार ने बहुत तेज़ी से काम किया है। सड़क अगर 2013 और 14 की बात करेंगे सड़क का, तो उस वक्त 4260 4260 किलोमीटर था, और अब 2020-21 में 13,000
1327 किलोमीटर बढ़ाने का काम किया है। मात्र 8 साल के अंदर 3 गुना से भी ज़्यादा सड़क का निर्माण किया गया है। अगर प्रत्येक दिन सड़क निर्माण की बात की जाए तो कांग्रेस की सरकार 2013-14 में थी तो प्रत्येक दिन 12 किलोमीटर सड़क बनती थी, 12 किलोमीटर, जो अब 37 किलोमीटर पर दिन बनती है। इतना अंतर भारत की सरकार ने अपने कामों में किया है, इसलिए हम कह सकते हैं नरेंद्र मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है और इतनी तेज़ी से बढ़ रहा है, और जिसके कारण भारत अंतर्राष्ट्रीय जगत में भी हम कह सकते हैं कि भारत भी विश्व गुरु बनने की दिशा में आगे बढ़ा है। हम सब लोग यहाँ पर आए थे राष्ट्रीय कार्य समिति की बैठक में, और मुझे सौभाग्य मिला यहाँ आने का, हैदराबाद आने का। फिर सबसे ज़्यादा हमको यहाँ पर खुशी हुई ये यहाँ का जो ये यहाँ की इस विधानसभा में गजबल में आकर के और यहाँ पर आने के बाद जिस प्रकार कार्यकर्ताओं का उत्साह देखने का अवसर हमको मिला और जिस प्रकार से मुझे सम्मान देने का काम किया, इसके प्रति मैं बहुत आभार व्यक्त करता हूँ। यहाँ पर जनसंपर्क अभियान के तहत मैं आया हूँ। यहाँ के संगठन की स्थिति बहुत अच्छी है और अच्छी हो, सशक्त बने, धारदार बने और राज्य की सरकार की जन विरोधी नीतियों के खिलाफ तेजी से यहाँ पर अपनी भूमिका भारतीय जनता पार्टी अदा करें, ऐसा मुझे विश्वास है। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.